పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. పెండింగ్ డిఏలను వెంటనే, పెండింగ్ డిఏలను వెంటనే, ఈహెచ్ఎస్ వెంటనే, పెన్షనర్ల ఐక్యత. 11 ఆగస్టు చలో హైదరాబాద్ ధర్నాను, 11 ఆగస్టు చలో హైదరాబాద్ ధర్నాను. నగదు రహిత వైద్యాన్ని, నగదు రహిత వైద్యాన్ని, నగదు రహిత డిఏలు, పెండింగ్ డిఏలు, పెండింగ్ డిఏలన్నీ, రిటైర్ అయిన పెన్షన్దారులందరికీ పెండింగ్ లో ఉన్న డబ్బులన్నీ, పెండింగ్ లో ఉన్న డబ్బులన్నీ, పెండింగ్ లో ఉన్న డబ్బులన్నీ, నగదు రహిత వైద్యాన్ని, నగదు రహిత వైద్యాన్ని. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. పెండింగ్ 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 పెండింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 11 ఆగస్టు సోమవారం రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి, ఆ ధర్నాను విజయవంతం చేయడానికి మేము కరపత్రాన్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. మేము మా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు మేము విజ్ఞాపనలు, ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించలేదు. మా సమస్యలను చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వం సమయం ఇవ్వని కారణంగా మేము అనివార్యంగా ఇవాళ పెద్ద మనుషులు ఉన్నటువంటి మేము రోడ్డు మీద పడి ధర్నా చేయవలసిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించినందుకు మేము చాలా చింతిస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉన్నాం. మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి నగదు రహిత వైద్య చికిత్స ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాకు మాత్రమే కాదు, నగదు రహిత వైద్యము ప్రజలందరికీ కూడా అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. మంచి విద్య, మంచి వైద్యం, అట్లాగే వ్యవసాయాలకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత, సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదై ఉంటుంది. మరి ప్రభుత్వం మా సమస్యల పట్ల ఉదాసీనత వహించి పరిష్కరించినందున మేము ఈరోజు ధర్నాకు దిగవలసిన పరిస్థితి ఉంది. మా నగదు రహిత వైద్యంతో పాటుగా 2024 ఏప్రిల్ నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వారి యొక్క రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఇవ్వనందున దాదాపు ఇప్పటి వరకు 70 మంది రిటైర్ అయినటువంటి పెన్షన్దారులు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పెన్షనర్లకు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నారు. కనుక 2024 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్లందరికీ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి బకాయి డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. మాకు రావాల్సినటువంటి 5 డిఏలను విడుదల చేయాలని కోరుతున్నాం. అట్లాగే పిఆర్సీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి సమస్యల మీద మేము 11 ఆగస్టు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి పెన్షనర్ సోదరులందరూ కూడా సవినయంగా ఈ సందర్భంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు వీరగోని పెంటయ్య, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యుడు. నేను కె మహేందర్ రాజు, రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ యొక్క జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈ నెల 11వ తేదీ ఇందిరా పార్కులో జరపబోయే మహాధర్నాను స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్స్తో పాటుగా మేము కూడా అందులో పాల్గొంటున్నాం. ప్రభుత్వం పెన్షనర్స్ను పట్టించుకోవడం లేదు. పెన్షనర్స్కు ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆరోగ్యము, ఆ తర్వాత డబ్బులు. ఆ పెన్షనర్కు సంబంధించినటువంటి డబ్బులు డిఏ రూపంలో వచ్చేటువంటి డబ్బులను కూడా 6 డిఏలు పెండింగ్లో పెట్టి 1 డిఏ ఇచ్చినట్టుగా. అలాగే నగదు రహిత ట్రీట్మెంట్ గురించి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఈ వృద్ధాప్యంలోనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మనం ఏ ప్రాబ్లంకు పోయినా కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లా మనం దోపిడీ చేసుకోవడానికి రెడీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది, అంత డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మా యొక్క హక్కులను, మా పెన్షనర్స్ హక్కులను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. పెండింగ్ డిఏలను రిలీజ్ చేయాలి. మా యొక్క స్థితిగతులను మంచిగా చేసుకోవడానికి కోసమే మేము ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. మేమందరము సంఘీభావంతో
ఇందిరా పార్క్ 11వ తేదీన వెళ్ళి ధర్నాను విజయవంతం చేయాలని అనుకుంటున్నాము. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. ప్రభుత్వం